116 టీఎంసీలు కావాలి. జూన్ వరకు పంటలకు నీళ్లు ఇవ్వాలి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి 72 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి. ఏపీ వాటా 66% 70% తోడేసింది. ఇకపై శ్రీశైలం సాగర్ జలం వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్. కేఆర్ఎంబీ మీటింగ్ కు ఏపీ అధికారుల డుమ్మా 24 వాయిదా. సో ఏపీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు చాలా వాంటెడ్లీ ఈ మీటింగ్ డుమ్మా కొడుతూ ఇటు మనకు దక్కాల్సిన న్యాయపరమైనటువంటి దక్కాల్సిన వాటాను కూడా దోచుకుంటా ఉన్నారు. ఇది గతంలో కేసీఆర్ వేసినటువంటి బీజమే. ఆనాడు కేసీఆర్ పోతిరెడ్డిపాడు పొక్కగొట్టుకోపోతా ఉంటే సంగమేశ్వర నుంచి ఒక 3-4 టీఎంసీ తీసుకుపోతా ఉంటే తీసుకుపోవని చెప్పేసి ఈరోజు బాజాప్తా పర్మిషన్ ఇచ్చినటువంటి కేసీఆర్ పెద్ద దొంగ. దాని గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడాల్సిన ఉంది. గతంలో మిత్రుడు శివప్రసాద్ గారు చేసినట్టు ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నిస్తా. అది చూస్తే మీకు చాలా విషయాలు కూడా అర్థమవుతుంది. సో ఈయన చాలా విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు విషయం మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఏంటి, ఈయన తీసుకొచ్చిన జీవో ఏంటి? ఈయన తీసుకొచ్చిన జీవో అంటే గతంలో 4 టీఎంసీలు రోజుకు తరలించుకునే ప్రయత్నం దీన్ని ఇప్పుడు 11 టీఎంసీలకు పెంచే ప్రయత్నం చేస్తారు. ఈ 11 టీఎంసీలు అంటే గతంలో వాళ్ళ నాన్న పీరియడ్ లో 14 తూములు కడితే ఇప్పుడు ఈ తూములు ఇక్కడ పెంచుతూనే అంటే ఇక్కడ ఈ తూములు పెంచుతూ దీని పక్కన మళ్ళీ సంగమేశ్వర్ వద్ద పక్కనే ఉన్న సంగమేశ్వర్ నుంచి ఒక 3 టీఎంసీలు తీసుకొని పోయే ప్రయత్నం. అంటే ఓవరాల్ గా రోజుకి 11 టీఎంసీల నీళ్లు తీసుకొని పోయే ప్రయత్నం ఇప్పుడు జగన్ గారు చేస్తారు. ఇది మనకి చాలా పెద్ద అన్యాయం. ఇన్ని నీళ్లు గనక తీసుకోకపోతే అసలు సంబంధం లేదు మనకి ఈ ప్రాజెక్ట్ కి, వ్యవసాయానికి సంబంధం లేదు. ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేదు. ఇక్కడ మనకేమో అన్ని ఎత్తిపోతల పథకాలు, వాళ్ళకేమో అన్ని గ్రావిటీ మీదనే పోతాయి. ఇక్కడ ఎక్కడ చూసినా సరే డైరెక్ట్ కాలువ గేట్ ఎత్తే నీళ్ళు ఇక్కడ నుంచి కేసీ కెనాల్ దాకా, తెలుగుగంగ దాకా, శ్రీశైలం కుడి కాలువ, ఇక్కడ నుంచి గోరకల్లు, అవుకు, వెలుగొండ, సోమశిల, ఆంధ్రీనివ, గాలే ఇట్లాంటివన్నీ ప్రాజెక్టులకి నీళ్లు పోతాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో 215 టీఎంసీల నిల్వ సామర్థ్యం నుంచి 346 టీఎంసీలకు సో వీళ్ళు ఇన్ని చేసుకోవటమే ఇది పెద్దది. ఇంకొక విషయం ఏంటంటే సో బచావతి ట్రిబ్యునల్ ప్రకారం కూడా ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, శ్రీశైలంలో 834 అడుగుల నీరున్నప్పుడు మాత్రమే, అంటే ఎప్పుడు ఈ మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేసిన తర్వాత పైన నీటిని తీసుకెళ్ళాలి. అంటే ఎప్పుడు 834 టీఎంసీల అడుగుల కనీస నిల్వను మెయింటైన్ చేయాలి. కానీ ఇదే గనక జరిగితే ఇది 790 అడుగులకే పడిపోయే అవకాశం ఉంది. 790 అడుగులకు పడిపోతే దీని మీద ఆధారపడిన శ్రీశైలం ఎడమ కాలువ తెలంగాణ పరిస్థితి ఏంటి? ఇప్పటికే మనకు రావాల్సిన మాట ఎంత వస్తుంది? ఇక్కడ 0.5 టీఎంసీ ఉన్నాం మనం. వీళ్ళు కుడి కాలువ పేరు మీద, తెలుగంగ పేరు మీద ఇప్పటికే 4 టీఎంసీలు తీసుకొని పోతుంటే మనం 0.5 టీఎంసీ తీసుకొని పోతున్నాం. మరి ఇక్కడ ప్రాజెక్ట్ లో కుండకి కిందే అంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టే ఇట్లా పోతే శ్రీశైలం నిండేది ఎప్పుడు, నిండితే పైకి వచ్చేది ఎప్పుడు? సో ఇది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ డెప్త్ గా అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. మనకు ఒక ఐడియా కోసం ఇక్కడ అంటే కింద భాగాన వీళ్ళు దీనికి రంధ్రం చేసి తీసుకొని పోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది కంప్లీట్ అయితే మరి మనకు వచ్చిన నష్టం ఏంటి అనేది చూడాలి. మరి ఇంత అన్యాయం జరుగుతున్న ప్రాజెక్ట్ ని నిర్మించడానికి, జీవో తీసుకురావడానికి, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడానికి కారణమైన ఈ పోతిరెడ్డిపాడు గురించి సో ఆంధ్ర ప్రభుత్వ వాదన ఒకసారి చూడాలి. ఏం ఆంధ్ర ప్రభుత్వం వాదిస్తుంది అంటే వరద జలాలనే తరలిస్తున్నాము, అంటే ఎక్స్ట్రా వచ్చిన నీళ్ళు తరలిస్తున్నాం. అసలు వరద జలాలంటే అర్థమైంది, ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండిన తర్వాత, గరిష్ట మట్టానికి చేరిన తర్వాత ఆ పైన పోయే నీటిని వరద జలాలు అనాలి. అసలు శ్రీశైలంలో వరద జలాలు అనే పదానికి దాదాపు అర్థం లేదనుకుంటా. ఎందుకు లేదనుకుంటా అంటే శ్రీశైలంలో వచ్చిన వాటర్, ఎక్స్ట్రా వచ్చిన వాటర్ అంతా నాగార్జున సాగర్ పంపాలి. అంటే శ్రీశైలం నిండిన తర్వాత, నాగార్జున సాగర్ నిండిన తర్వాత వచ్చే నీటిని వరద జలాలు అనాలి. ఇంకొక విషయం ఏంటంటే వరద జలాలు ప్రాజెక్టు పై భాగం నుంచి కనిపిస్తాయి, కానీ ప్రాజెక్టు కింద భాగం నుంచి మీరు వరద జలాలను ఎట్లా తరలిస్తారు? అసలు ప్రాజెక్ట్ అన్యాయం అయితే మీరు చెప్పే వరద జలాలు అనేది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇంకొకటి, మీరు శ్రీశైలం 885 అడుగుల మట్టం ఉంటే 841 దగ్గరే మీరు వరద జలాలను తరలించే అవకాశం లేదు. కాబట్టి మీ వాదనలు అసలు పసలేదు. ఇది కేవలం కుట్ర మాత్రమే. తెలంగాణ ప్రాజెక్టులు నాశనం అయిపోయే ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. మరి ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రోజుకి 11 టీఎంసీలు తరలిస్తే మనకు వచ్చిన నష్టం ఏంటి?
నష్టం మనకి ఏం నష్టం వస్తుందంటే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వచ్చిన నీళ్ళు వచ్చి అంటే దాదాపుగా కృష్ణా నదిని శ్రీశైలం నాగార్జున సాగర్ పోకుండా పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నదిని మళ్లించే కార్యక్రమం పోతిరెడ్డిపాడు అంటే నది మొత్తం ఇక్కడ నుంచి ఇటు డైవర్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది జరిగితే శ్రీశైలం ఎడమ కాలువ మీద ఆధారపడిన తెలంగాణ ఆయకట్టు సుమారుగా 3.7 లక్షల ఎకరాలు అంటే ఇక్కడ ఒక 3.7 లక్షల ఎకరాలు నీరందక ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొదటిది. ఇక రెండోది కనుక చూస్తే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనం కొన్ని ఎత్తిపోతల పథకాలు పెట్టుకున్నాం. ఈ ఎత్తిపోతల పథకాల్లో ఏమేమి ఉన్నాయి మనకి? భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్. ఇక్కడ 10 లక్షల ఎకరాలు ఇక్కడ నీళ్ళందక ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఇక్కడి నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది 120 టీఎంసీల సామర్థ్యంతో 12.5 లక్షల ఎకరాలు అని చెప్తారు. అంటే ఈ 12.5 లక్షల ఎకరాలకి నీళ్ళు అందే పరిస్థితి లేదు. సో దీంతో పాటు ఇంకేం అన్యాయం జరుగుద్ది అని మనం భావిస్తే శ్రీశైలం నిండిన తర్వాత మనకి నీళ్ళు ఎటు వెళ్ళాలి? నాగార్జున సాగర్కి నీళ్లు పోవాలి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, అసలు నాగార్జున సాగర్ ఎడమ కాలువలోనే మనకి పెద్ద అన్యాయం జరిగింది. వాస్తవంగా నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడమ కాలువ సమానంగా నీళ్ళు ఇవ్వాలి. మనకి ఎంత సమానంగా నీళ్ళు ఇవ్వాలంటే మొత్తం 11 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్ళు ఇవ్వాలి, 11 లక్షల ఎకరాలకు ఆంధ్రాలో నీళ్ళు ఇవ్వాలి. అంటే ఆయకట్టు నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువ విషయానికి వచ్చి. కానీ మనకు జరుగుతుంది ఏంటంటే నాగార్జున సాగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఆంధ్రాకి 16 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతుంది. 16 లక్షల ఎకరాలకి ఆంధ్రాకి నీళ్ళు అంతే, కేవలం మనకి 6.7 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. ఇది గత అన్యాయం, నాగార్జున సాగర్ జరిగిన అన్యాయం. ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ వాళ్ళు కానీ కేసీఆర్ గారు కానీ నెత్తి నోరు మొత్తుకొని మన అందరిని అవేర్నెస్ తీసుకొచ్చి ఆ రోజు ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి మరి ఈ రోజు ఇక్కడ ఇదే నాగార్జున సాగర్ లో జరుగుతున్న అన్యాయమే ఇక్కడ జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రాకపోతే నాగార్జున సాగర్ మీద ఆధారపడిన ఉమ్మడి నల్గొండ జిల్లా అండ్ ఖమ్మం జిల్లాలో 6.7 లక్షల ఎకరాలకు నీరు ప్రాబ్లం అవుతుంది. 2 హైదరాబాద్ కి తాగునీటికి చాలా పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంటది. అంటే ఇక ఓవరాల్ గా చూస్తే ఈ శ్రీశైలం ఎడమకాలం ఎండిపోతుంది, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ ఎత్తిపోతలు ఎండిపోతాయి, పాలమూరు రంగారెడ్డికి నీళ్లు రావు, నాగార్జున సాగర్ ఎడమకాలకు నీళ్లు రావు, హైదరాబాద్ పూర్తిగా దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. మరి ఇంత దుర్మార్గ ప్రాజెక్టు తెలంగాణ వచ్చిన తర్వాత రావడం అనేది, దానికి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం అనేది, ఇప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతారంటే మా గోదావరి నీళ్ళు తీసుకొని రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ ఉంటాడు. పెన్నా నదికి సంబంధం ఉన్న పెన్నా బేసిన్ లో ఉన్న రాయలసీమకు సంబంధం లేని కృష్ణా నీళ్ళని తీసుకపోతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎక్కడ అపేరా భగీరథుడు అవ్వండి, ఏదైనా రాయలసీమకు నీళ్ళు ఇచ్చుకోండి, కానీ తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత చేయండి. తెలంగాణ సమాజం అంత ఈజీగా ఏం ఊరుకోదు. ఇక నుంచి సో అర్థమైంది కదా, కేసీఆర్ చేసిన అన్యాయాన్ని శివప్రసాద్ గారు ఎప్పుడు చెప్పిండు చూడండి ఒకసారి మీకు క్లియర్గా. ఇది గతంలో మేము కూడా పెట్టినాము. 2020 మేలో శివప్రసాద్ గారు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పోతిరెడ్డి పాడుకు పొక్క కొట్టడం వల్ల ఇటు మహబూబ్ నగర్ కానీ 3 లక్షల ఎకరాలు 3.5 ఎకర్స్ కానీ, ఇటు 10 లక్షల ఎకరాలకు సంబంధించిన నెట్టంపాడు సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇక మిగతా ఈ పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి 12.5 లక్షల ఎకరాలు కానీ, అదేవిధంగా ఇటు మన నాగార్జున ఉన్నట్టు 6.5 లక్షల ఎకరాలు కానీ, అంటే ఓవరాల్గా చూస్తే 22, 22, 6, 28, 28, 4, 24, 32 లక్షల ఎకరాలకు ఈరోజు తెలంగాణకు అన్యాయం కాబోతుంది అని గతంలోనే ఇలాంటి ఉద్యమకారులు చాలా, శివప్రసాద్ లాంటి ఉద్యమకారులు కానీ, టీజేఎస్ లాంటి సంస్థలు కానీ చెప్పినాయి, గంటాపదంగా చెప్పినాయి. కానీ ఎందుకు కేసీఆర్ గతంలో డైరెక్ట్, అందుకే చెప్తాను ప్రతిసారి కూడా ఏం చెప్తాను అంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి గతంలో మనం ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థ మనల్ని దోచుకుందని చెప్పినాం. వాళ్ళు దోచుకున్న దానికంటే కూడా 100,000 రెట్లు కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకు దోచిపెట్టిండు.
ఈరోజు ఖచ్చితంగా ఒక ఆంధ్ర మాస్క్, తెలంగాణ మాస్క్ వేసుకున్నటువంటి కేసీఆర్ ఆంధ్రాకు ప్రతిదీ కూడా నీళ్లు దోచిపెట్టిండు, అన్ని రకాలు కూడా దోచిపెట్టిండు. ఈవెన్ ఉద్యోగాల విషయం కూడా చాలా రకాల న్యాయం చేసిండు. ఈ విషయం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు తెలంగాణ సోయినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదు. ఆనాడే జగన్మోహన్ రెడ్డిని కనుక పోతిరెడ్డిపాడు విషయంలో, సంగమేశ్వర విషయంలో హెచ్చరించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆనాడు తీసుకోమని చెప్పేసి రెడ్ కార్పెట్ వేసిండు, నీళ్ళు దోసుకోంబో అని చెప్పేసి రెడ్ కార్పెట్ ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు, కానీ ఇక్కడ కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఉంది అనేది తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. మరి ఆ విషయంలో, ఆ భావనలో మీరు ఉంటారా, లేదంటే మీరు కేసీఆర్ బాటలు నడుస్తారా తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది తెలంగాణ సమాజం ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది.